ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఎక్స్ లో సంచలన పోస్ట్ చేశారు. నేను ఎస్టీగా పుట్టడమే నేరమా? ఉన్నత ఉద్యోగాల్లో చిన్న కులాల వారు ఉంటే జీర్ణించుకోలేరా? రఘురామ కేసులో ఉద్దేశపూర్వకంగా తనను ఇరికించారని సునీల్ నాయక్ ట్వీట్ లో రాసుకొచ్చారు. 2021లో జరిగిన ఘటన ఇది. 2024లో ఎఫ్ఐఆర్ లో నా పేరే లేదు, నా పాత్ర లేకున్నప్పటికీ కూడా నన్ను నిందితుడిగా కేసులో చేర్చారు అంటున్నారు సునీల్ నాయక్. ఫిర్యాదుదారుడు తనకు కాల్ చేశాడని, మాజీ సీఎం మీద పివి సునీల్ కుమార్ మీద చెప్పాలని, లేకుంటే కేసులో నేరస్తుడు అవుతావని బెదిరించాడని అంటున్నారు ఆయన. రఘురామ కాల్ డేటా బయటకు తీస్తే ఈ కేసులో ఎంత మందిని ప్రభావితం చేశారో తెలుస్తుందని, సరైన సమయంలో ఆధారాలు బయట పెడతానంటున్నారు సునీల్ నాయక్. మా ప్రతినిధి వసంత్ ఈ ట్వీట్ కి సంబంధించిన మరింత సమాచారం అందిస్తారు. వసంత్. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన పోస్టు ట్వీట్ లో చేశారు. తాను ఏదైతే ట్రిపుల్ కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండగా నిన్న ఆయన్ను బీహార్ పాట్నాలో అదుపులో తీసుకునేందుకు ఏపీ పోలీసులు వెళ్ళారు. ఈ క్రమంలో అక్కడ మొత్తం నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం, వెంటనే ఆయన బీహార్ కోర్టును ఆశ్రయించడం, అనంతరం ఈ రిమాండ్ కి సంబంధించి ఏవైతే ట్రాన్సిట్ రిమాండ్ కి సంబంధించి తీసుకుని వెళ్లారో దాన్ని కోర్టు రిజెక్ట్ చేసినటువంటి పరిణామాలు వెంటనే నిన్న జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. తాజాగా ఈ కేసులో తన ప్రమేయం లేదు, తనను అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, తన పట్ల తాను ఎస్టీగా పుట్టడమే నేరమా అంటూ కూడా పలు సంచలనమైనటువంటి అంశాలు ఆ ట్వీట్ లో ప్రస్తావించారు. ప్రధానంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి తన ప్రస్తావన కానీ తన పేరు కానీ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో లేకపోయినప్పటికీ కూడా తను బెదిరించే ప్రయత్నం ట్రిపుల్ చేశారు అనేది ప్రధానంగా ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆ సిఐడి చీఫ్ ఉన్నటువంటి సునీల్ కుమార్ పేరు చెప్పాలంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. ఆడియో క్లిప్లు కూడా తన వద్దనే కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కావడంతో ఈ అన్ని అంశాలను కూడా త్వరలోనే కోర్టు ముందు ఉంచుతాను, న్యాయపోరాటం చేస్తాను కూడా ఆ ట్వీట్ చేశారు. అలాగే ఏవైతే గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి కొందరిని వదిలేసి తన పైన ఎంక్వైరీ వేయడం, తనను ఇరికించే ప్రయత్నం, తనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం పైన న్యాయపోరాటం చేస్తాను, తను ఎటువంటి తప్పు చేయకపోయినప్పటికీ కూడా తనను కులం పేరుతో అవమానించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తాను ఎస్టీ కులంలో పుట్టడమే నేరమా అంటూ కూడా ఆయన పలు కీలకమైనటువంటి అంశాలను ఆ ట్వీట్ లో ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కావడంతో ఇప్పటికే ట్రాన్సిట్ రిమాండ్ కి సంబంధించి రిజెక్ట్ చేయడంతో కోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అయితే ఏపీ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సునీల్ నాయక్ ఈ పోస్ట్ పెట్టిన ప్రస్తుతం సంచలనంగా మారింది. రైట్, థ్యాంక్ యూ వసంత్. ఏపీ పోలీసుల తీరుపై సునీల్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు. కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని, తాను ఎస్టీగా పుట్టడమే నేరమా అంటూ ప్రశ్నిస్తూ, ఉన్నత ఉద్యోగాల్లో చిన్న కులాల వారు ఉంటే జీర్ణించుకోలేరా? రఘురామ కేసులో ఉద్దేశపూర్వకంగానే తనను ఇరికించారంటూ ట్వీట్ చేశారు ఆయన. 2021లో జరిగిన ఘటన ఇది. 2024లో ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు, నా పాత్ర లేకున్నా కూడా తనని నిందితుడిగా కేసులో చేర్చారు అంటున్నారు సునీల్ నాయక్. ఫిర్యాదుదారుడు తనకు కాల్ చేశాడని, ఫోన్ కి స్పందించకపోతే మాజీ సీఎం మీద పివి సునీల్ కుమార్ మీద చెప్పాలని, లేకుంటే కేసులో నేరస్తుడు అవుతావు అంటూ బెదిరించాడని అంటున్నారు. రఘురామ కాల్ డేటా బయటకు తీస్తే ఈ కేసులో ఎంత మందిని ప్రభావితం చేశారో తెలుస్తుందన్నారు సునీల్ నాయక్. సరైన సమయంలో ఆధారాలు బయట పెడతానన్నారు. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా తన దగ్గర ఉంది అని చెప్తున్నారు. ఐపీఎస్ సునీల్ నాయక్ ట్రాన్సిట్ పై ఇప్పుడు హై డ్రామా నెలకొంది. నిన్న ట్రాన్సిట్ వారెంట్ పై పాట్నా నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లారు గుంటూరు నగరంపాలెం పోలీసులు. పాట్నా కోర్టు వారెంట్ ఇవ్వకపోవడంతో ఇవాళ మరోసారి న్యాయస్థానంలో వాదనలు జరగబోతున్నాయి. ఏపీ పోలీసుల తీరుపై ఐపీఎస్ సునీల్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామ కేసులో తనని ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని అంటున్నారు సునీల్ నాయక్.